యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి శేఖర్ గారు, ఎందుకు అలా డల్గా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఇద్దరం జాలీగా బయట ప్రపంచాన్ని చూడడానికి వెళ్తున్నాం కదా. నాకు నా ప్రపంచానికి మించిన ఆనందం ఎక్కడా దొరకదు. మీ ప్రపంచమా? ఏంటది? నేను పెరిగిన ఊరు. నిజానికి నా వాళ్లకి నేను దూరమైనా ఊర్లో అంతా నా వాళ్లే అనేలా పెరిగాను. ప్రతి దీపావళికి ఆ ఊరి బిడ్డలా నన్నెంతో ప్రేమగా చూసేవాళ్ళు. చాలా సరదాగా సంతోషంగా అట దీపావళి గడిచేది. ఈ ఏడు ఆ ఆనందాలన్నీ ఆ ఊళ్ళో మిమ్మల్ని పరిచయం చేసి నేను పొందాలనుకున్నాను. కానీ ఎక్కడికో ముక్కు మొహం తెలియని వాళ్లతో ఎక్కడో గడపడం నాకైతే ఏమంత ఇష్టంగా లేదు. బులిమా, నువ్వు చెప్పు, మనందరం కలిసి ఆ ఊరికెళ్తేనే కదా బాగుంటుంది. ఆ సందడే వేరు, ఆ సరదానే వేరు. శేఖర్ గారు, మీ కోరికలో న్యాయం ఉంది. ఎంత న్యాయం ఉన్నా ఏం లాభంలే బుల్లెమ్మా. నేనున్నాను కదా. మీ ఇష్టం మీ సొంతం చేయటం నా బాధ్యత. మీరు ఎంతో ఇష్టపడి నన్ను మీ సొంతం చేసుకున్నారు. మీ ఆనందం నేను సొంతం చేయలేనా? బుల్లెమ్మా, నిజంగా చేస్తావా? మీకు నచ్చిన ఊర్లో మీ ఫ్రెండ్స్ అందరితో మనం కలిసి సరదాగా పండగ చేసుకునేలా నేను చేస్తాను. బుల్లెమ్మా, నువ్వెంత మంచిదానివి తెలుసా? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తానుగా. బుల్లెమ్మా, థ్యాంక్ యూ. శేఖర్ గారు, నేను మీ దాన్ని. అదేంటి మామ్, నువ్వు రాకపోవడం ఏంటి? అవును, అంత అర్జెంట్ పనే ఉంది. పని కాదు, ప్రాబ్లం. ప్రాబ్లమా? ఎస్, మనం సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద ఎంక్వైరీ అట. నేను కంపల్సరీగా హాజరు కావాలి అని మెయిల్ పంపారు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మీరందరూ బయలుదేరి వెళ్ళండి. నేను బెంగళూరు నుంచి పనవగానే మీతో జాయిన్ అవుతాను. తారక్, ఈ టూర్ని నువ్వే లీడ్ చేయి. అత్తయ్య గారు, మీరు ఇటు వెళ్ళిన టెన్షన్, మేము అటు వెళ్ళిన టెన్షన్. మీరు లేకుండా లాంగ్ టూర్ వెళ్ళటం మాకంత ఇష్టం లేదు. ప్రయాణం అనుకున్న తర్వాత మానేయడం అపశకునంగా అనిపిస్తుంది.
నేనొచ్చి జాయిన్ అవుతాను అంటున్నాను కదా. మామ్ వస్తానంటుందిగా. రావటం వేరు, కలిసి వెళ్ళటం వేరు. ప్రపోజల్ పెట్టిన అత్తయ్య గారే రాకుండా మనం వెళ్ళటం నాకెందుకో నచ్చడం లేదు. అపశకునం అంటున్నారు కదా వైషు. అయితే లాంగ్ టూర్ క్యాన్సిల్ చేసి షార్ట్ టూర్ పెట్టుకుందాం. షార్ట్ టూరా అంటే? మీ సొంత ఊరు మాకు పరిచయం చేసినట్టు ఉంటుంది. మీరు వెళ్ళక చాలా ఏళ్లైంది కాబట్టి ఒకసారి చూసినట్టు ఉంటుంది. అందుకే ఈ దీపావళి పండుగను ఆ పల్లెలో చేసుకుందాం. ఏమంటారు? సూపర్ ఐడియా. ఇప్పుడున్న టెన్షన్ చాలదన్నట్టు వీళ్ళ ఊరు వెళ్తే ఈ శేఖర్ పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి. ఏం చేయాలి? అక్కడికి వీళ్ళు వెళ్లకుండా ఆపాలి. నువ్వేం మాట్లాడవేంటి డియర్? ఆ పండగ పల్లెటూరులో ఏంటి? అయినా అక్కడ ఏముంటుంది? మట్టి వాసన తప్ప. మామ్ చెప్పింది నిజమే. అయినా పల్లెటూరులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, మన అనే బంధం ఉంటుంది. పుట్టిన ఊరు కన్న తల్లి ఒకటే అంటారు. మట్టి లేకపోతే మనుగడే లేదు. కోట్లు ఉన్నా డబ్బు తినలేము, మట్టిచ్చే గింజే తినాలి. మన అనేదాన్ని మనం మర్చిపోతే మనుషులం ఎలా అనిపించుకుంటాం? అక్కడ మనుషుల మనసులు నిర్మలం, గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం. స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఆ ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. ఎక్సలెంట్ గా చెప్పావు వైష్ణవి. నా ఓట్ నీకే. ఎన్నేళ్లయిందో మా ఊరు చూసి. నాకోసారి ఊరు వెళ్ళాలనుంది. వదిన చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చాయి. వైషు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. అసలు అత్తారిల్లు అత్తూరు అదే. అది వదిలిపెట్టొచ్చి చాలా ఏళ్లయింది. పండగ అక్కడ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఎంత ఎదిగినా మనల్ని మర్చిపోలేని ఊరు. అక్కడున్న వాళ్ళందరూ మనల్ని గుర్తుంచుకుంటారు. అందరికీ ఓకే, కానీ అమ్మ రాదేమో. అమ్మమ్మ గారు ఎందుకు రారు? బుజ్జమ్మకి నాన్నమ్మకి అసలు పడేదే కాదని ఊళ్ళో వాళ్ళందరూ అనేవాళ్ళు. కానీ బుజ్జమ్మ మాత్రం నన్ను బాగా చూసుకునేది. ఎవరికో భయపడి మనం మన ఊరు వెళ్ళకపోవడం ఏంటి? ఏ నేను దానికి భయపడ్డవేంటి? నేను రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అందరి ఇష్టమే నా ఇష్టం. మీరెన్ని చెప్పినా ఆ పల్లెటూరు వెళ్ళటం నాకు నచ్చటం లేదు. మేమన్నది నీకేం నచ్చుతుంది గనక ఇది నచ్చడానికి. మామ్ అందరూ ఓకే అంటున్నారు కదా, నాకు కూడా ఒకసారి మన ఊరు చూడాలనిపిస్తుంది.
అత్తయ్య గారు మాత్రం ఎందుకు వద్దంటారు? ఏం అత్తయ్య గారు? మౌనం అంగీకారమే. మనం బయలుదేరదాం పదండి. ఇంకెందుకు ఆలస్యం? పదండి. పదండి. పదమ్మా. అదే. వెళ్ళొస్తాం. రండి రండి రండి. ఇప్పుడు వీళ్ళ ఊరు వెళ్ళి నాకేం ఇబ్బందులు తెచ్చిపెడతారు ఏంటో. డార్లింగ్, బెంగళూరులో పని అవగానే బయలుదేరి మన ఊరు వచ్చేసాయి, సరేనా? ఉమ్, బాయ్. ఉమ్. అత్తయ్య, అమ్మమ్మ గారు ఏ ఊరు రాకూడదు, వారెవరో బుజ్జమ్మ గారిని కలవకూడదు అనుకున్నారు కదా. వారికి అమ్మమ్మ గారికి అంత శత్రుత్వం ఏముంది? శత్రుత్వం కాదమ్మా, అదో తరహా పట్టుదలలు, పంతాలు. మళ్ళీ లోపల ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. విచిత్రంగా ఉందే. కలవకూడదు అనుకునే వారి మధ్య ప్రేమలేంటి అత్తయ్య? గొడవలు రాకముందు వీళ్ళిద్దరూ వదిన మరదళ్లే. మీ అక్కా చెల్లెళ్లలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆవిడ నన్ను అమ్మలా చూసేది. రేఖ పెళ్ళైన తరువాతే వీళ్ల మధ్య లక్ష్మణ రేఖ వచ్చింది. అదేంటి అత్తయ్య? అపోహలమ్మా. రేఖ తత్వం నీకు తెలుసుగా. అది పెద్దగా ఎవరినీ లెక్క చేయదు, విలువనివ్వదు, గౌరవించదు. మొహం చూడకుండా మాట్లాడేది. అందులో అత్తయ్య గారికి ఆవిడికి మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఈగోలు పెరిగాయి. అదే ఒకరి మీద ఒకరికి పడకుండా పగ పెరిగేలా చేసింది, దూరం పెంచింది. పైగా శేఖర్ ఇక్కడే పెరగడంతో మేం వాణ్ణి చూడకూడదు కాబట్టి ఇన్నాళ్ళు వెళ్లడం కూడా వీలు పడలేదు. ఇప్పుడు ఆవిడ గారు ఈ ఊళ్ళోనే ఉన్నారా? లేదమ్మా, మనలాగే సిటీకొచ్చేశారు. కాని ప్రతి దీపావళికి ఖచ్చితంగా ఈ ఊరొస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అత్తయ్య వస్తుందని. ఈవిడ్ని చూడాలన్న ఆశతో. మీరు చెప్తుంటే ఇద్దరూ ఎదురు పడినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అత్తయ్య. వెళ్తున్నాం కదమ్మా, నువ్వే చూద్దుగాన్లే. చూడ్డం కాదు, వీలైతే వీళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయాలి. రతాలు వస్తున్నా అమ్మగారు.
చెప్పండమ్మా. రత్తాలు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చేలోపు ఎర్ర నీళ్లు దిష్టి అన్నీ రెడీ చేసి పెట్టు. వాళ్ళొచ్చాక అది ఇది అంటూ గుమ్మల్లో ఎక్కువసేపు నిలబెట్టకూడదు. అసలే 25 తర్వాత మా జగదీశ్వరి వదిన వస్తోంది. మాట మంత్రాలు లేవు కానీ మా జగదీశ్వర్ వదిన మా జగదీశ్వర్ వదిన అని 100 సార్లు ఎందుకు దీర్ఘాలు తీయటం? అతిగా వాగావంటే నోరు కుట్టేస్తాను. చెప్పింది చేయి అంతే. మాట లేకపోయినా నా మనసులో తనుంది, తన మనసులో నేనున్నాను. 25 కల ఈరోజు నెరవేరబోతోంది. రాఘవులకి చెప్పి తోటలో నుంచి మంచి సీతాఫలాలుంటే తెప్పించు. అలాగే అమ్మగారు. పెరుగు గట్టిగా తోడుకుందో లేదో చూడు. వదినకి గడ్డ పెరుగంటే చాలా ఇష్టం. ఇందాకే చూశానమ్మగారు, గట్టిగానే తోడుకుంది. ఎక్కడైనా జున్నుపాలున్నాయేమో తీసుకో. అవి కూడా తెప్పించానమ్మగారు. మీ వదినకిష్టం అంతేగా? ఒకసారి ఇల్లంతా జాగ్రత్తగా చూడు. బూజు కనపడిందో తిత్తి తీస్తా. వదినకి బూజంటే నచ్చదు. వదినా వదినా వదినా, వదినొచ్చాక ఎంత సరసం సాగుతుందో నేను చూస్తాను. ఎప్పుడో బయలుదేరావని లేక ఫోన్ చేసింది. ఇంకా రాలేదేంటి వీళ్ళు? మా వదిన రాలేదేంటి? అదిగో వదినా వదినా అని కలవరించారు కదా, ఎదురెళ్ళి కౌగులించుకోండి. నువ్వు ఎక్కువ వాగావంటే నాలుగు మీద వాతలు పెడతాను. బావున్నావా బుజ్జత్త? బావున్నాన్రా. ఎన్నేళ్లైందిరా నేను చూసి. బావున్నావా పిన్ని? నాకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఇల్లు పాతదైనా ఎంతో కలగా ఉంది. మనం రాకపోయినా బుజ్జత్త ప్రతి దీపావళికి వచ్చి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుందిరా. నేనెంత కలవరిస్తూ ఉన్నా వదినకి నా మీద కోపం పోయినట్టు లేదు. కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అంతా దాన్నే పలకరించాలేమో. దాన్ని చూద్దామని వచ్చానుగా. వదిలేని పలకరిస్తే దాని సొమ్మేం పోతుంది? ఇన్నేళ్లైనా మీరు పంతాలు వీడరా? పలకరించుకోరా? మీరు వస్తారన్న వార్త వచ్చిన దగ్గర నుంచి బాకిట్లోనే కాచుకోనున్నారు. మాటకు ముందు వదినా, మాటకు వెనక వదినా. అంత ప్రేమున్న దానివి పలకరించొచ్చు కదా పిన్ని. నేను నా మనవళ్ళు మనవరాళ్ళ కోసం చూశాను, మూతలు ముడుచుకునే వాళ్ళ కోసం కాదు. అమ్మా, మా బుజ్జిని చూడాలి మా బుజ్జిని చూడాలి అని రాత్రి అన్నిసార్లు అన్నదానివి నువ్వైనా మాట్లాడొచ్చు కదా. నేను ఊరు చూద్దామని వచ్చానురా. మొహం తిప్పుకుని తిరిగే వాళ్ల కోసం కాదు నేనొచ్చింది. ఇది వరస. ఒకరు మెట్టు దిగితే సరిపోతుంది కదా బామ్మగారు, అందరూ సంతోషిస్తారు కదా. ఎవరి వరసలు వాళ్లకుంటాయి. పెద్ద చిన్న అని కూడా ఉంటాయి.
వయసు ఈగో ప్రోటోకాల్ ఈగో అన్నమాట. ఉన్న మాటే కానీ నువ్వు పెద్దోడి పెళ్ళానువా చిన్నోడి పెళ్ళానువా? భుజమ్మ, ఇదిగో నా భార్య. నేను పెద్దోడిని, నా భార్య మిథున. అక్కా చెల్లెళ్ళే అంటగా చూడ ముచ్చటగా ఉన్నారు. మీరందరూ వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. రతాలు, నువ్వు వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకుంటా. సరేనమ్మా. పదండి. నానమ్మ, రాబులమ్మ. రా.